పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు, ఎప్పటికీ దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి. ఇంకా సినిమా ఇండస్ట్రీస్ తో చాలా పనులు ఉంటాయి వారికి. అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అని అందరూ, పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, బావ, బామ్మర్ది, చెల్లె అందరు పోయి తెలంగాణ అమరవీరుల స్థూపం ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్థూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని ముక్కునాలకు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి ఇద్దరు గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు ఇంకా ఈ పబ్లిసిటీ పిచ్చేందుకు మీకు, మీ కుటుంబానికి. అసెంబ్లీలో అయితే మీ అన్న మాట్లాడతాడు, లేకపోతే మీ బావ మాట్లాడతాడు, ఎవరు లేరా మంత్రులు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుబాయ్, అమెరికా, సింగపూర్లలో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడంలో బిజీగా ఉన్నారని, ఆయనకు సినిమా ఇండస్ట్రీ వాళ్లతో చాలా పనులుంటాయని, అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీ నేతకు అవకాశం ఇవ్వండని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదని, కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా, బీసీలను ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. కవితకు వీలైతే ఫామ్ హౌస్ లో తండ్రిని కలిసి తమకు ఒక ఎంపీ సీటు వస్తుందని చెప్పాలని పేర్కొన్నారు. ఆమెకు బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగాలన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసని కవితపై ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలాగూ సహకరించడం లేదని, నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గా సీనియర్ అయిన దళితుడైన కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వాలని కవిత అడగాలని సూచించారు. ఇప్పటికీ కూడా కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీకి పబ్లిసిటీ పిచ్చి ఎందుకని రఘునందన్ రావు ప్రశ్నించారు. శాసనసభలో కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ భవన్ కేసీఆర్, మండలిలో కవిత ఇప్పటికే కనిపిస్తున్నారని, బీఆర్ఎస్ లో వీరు తప్పితే మాట్లాడేవాళ్లు నేతలే పార్టీలో లేరా అని ఆయన నిలదీశారు. కేసీఆర్ కాళ్లు మొక్కుతావో ఏం చేస్తావో తెలియదు కానీ కొద్ది రోజులు కల్వకుంట్ల కుటుంబం మొత్తం మాట్లాడకుండా, మీడియా ముందుకు రాకుండా ఉంటే వారికే మంచిదని కవితకు సూచించారు. బీఆర్ఎస్ తో పార్టీ పేర్లో ఎలాగో తెలంగాణ పోయిందని, కనీసం సీట్లైనా తెలంగాణ కోసం కొట్లాడిన వారికి ఇవ్వండని రఘునందన్ రావు సూచించారు.